భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ ఇప్పుడే మా అబ్బాయి కోడలు ఇచ్చేశారు. నరేంద్ర స్వామి వారు పద్మజ ఇద్దరు వారు రావడం మనందరికీ చాలా చాలా సంతోషం. ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అంత ఆనందంగా. తిరువాయిమణి దివ్య ప్రబంధంలో 5వ పదిలో 9వ తిరువాయిమణిలో 3వ పాసురంలో ఉన్నాం. ఒకసారి పాసురాన్ని అనుసంధానం చేసుకున్నాం. సూడుమలరు కుజని ఏనైమెలియ పాడు నల్వేదవలి పరమైతిరే పోలురంగా ఆడేరెందు కోమప్పుగై కమలం కట్టిరువల్లవాయ నీడురేగిరమిరాన్ కడల్ కాండం నిచ్చలువే. ఇందులో మనం నిన్న పూర్వార్థాన్ని పూర్తి చేసుకుని వేదఘోష అనేటువంటి ఆ తిరుమల భాష అంతా కూడా వేద విధులైనటువంటి పండితులతోటి నిండి వేద ఘోషలతో ఎలా ప్రతిధ్వనిస్తోంది, వైదిక ప్రక్రియలు యజ్ఞ యాగాదులు ఎలా కొనసాగుతున్నాయి, వాటి వల్ల వచ్చేటువంటి హోమ రూపము ఆకాశమంతా కూడా ఎలా నిండిపోతోంది, హోమాలు ఎంత దిగ్విజయంగా జరుగుతున్నాయి అంటే ఆ పొగ మొత్తం ఆకాశంలోకి వ్యాపించి విమానాలలో ప్రయాణం చేసేటువంటి దేవతా కోటికి కూడా ఓహో తిరువల్లవాడు వచ్చేసాము ధూపము మనకి కనిపిస్తుంది, ధూపాలు వ్యాపించాయి అనేటువంటి అద్భుతమైనటువంటి ఆ తిరువల్లవాడు దివ్య దేశ వైభవాన్ని మనకి చెప్తున్నారు. అందులో మనకి తుయరాట్టి అయిన మెలియపాడునల్ వేద ఒలి 302వ పేజీలో 7 వ్యాఖ్యానంలో కింద నుంచి 5వ లైన్లో ఉన్నాము. తుయరాట్టి అయిన మెలియపాడు నల్ వేద ఒలి எனக்கு துயரை விளக்கை கித்தனை போக்கி బ్రాహ్మణులు వెండిచ్చేగిడారు అంటే బ్రాహ్మణులకి బ్రాహ్మణుడు అంటేనే అర్థం ఏంటండి? బ్రహ్మ అంటే వేదం, మనది దానిని అధ్యయనం చేస్తే ఎవరు చేస్తే వాళ్లే బ్రాహ్మణులు. అంతేగాని పుట్టుకతో బ్రాహ్మణ వంశంలో పుట్టడం అనేది మనకి వర్ణానికి ప్రాముఖ్యం కాదు అనే దాన్ని అడుగడుగునా మనం చెప్పుకుంటున్నాం. అలాగే బ్రాహ్మణరాగిల్ ధార్మికరాయిరుక్క వేండావు, బ్రాహ్మణుడు అంటేనే ధార్మికుడై ఉంటాడు. ఇది ఒక అద్భుతమైన స్టేట్మెంట్ అండి. బ్రాహ్మణుడిగా పుట్టాడు అంటేనే తాను వైదిక ప్రక్రియలలో మునిగి తేలాడేవాడు అని అర్థం, ధార్మికుడై ఉండాలి అని అర్థం. నీచ భావాలు హృదయాలలోకి రాకూడదు అనేటువంటి ఎంత విశాలమైనటువంటి దృక్పథాన్ని మనకి నంబెళ్ళయ్య గారు ఈ వ్యాఖ్యానం ద్వారా అందించారో చూడండి. శ్రీవదం పన్నలామో ఇక్కడ పరాంకుశ నాయకిగా బాధపడుతున్నారు కాబట్టి అబ్బబ్బా ఈ వేద ధ్వనిని వింటుంటే నేనేమైపోతున్నానో నాకే తెలియట్లేదు, మీ వేద ఘోష వల్ల ఈ అబల అయినటువంటి స్త్రీ ఎక్కడ ప్రాణాలు కోల్పోతుందో అనేటువంటి భయం. అంటే అంతగా విన్నంటే ఇలాంటి వేద ఘోషలు ఆ దివ్య దేశంలో ఘోషిస్తున్నాయి అని చెప్పడం అన్నమాట. తుయరాట్టియనై నల్వార్కు ఆశ్రయం వేండావో నలివార్కు ఆశ్రయం వేండావో. వీళ్ళు మరి బ్రాహ్మణులు అంటే దయా స్వభావం కలిగి ఉండాలి కదండి. ఎవరైనా బాధపడుతున్నారు అంటే మేమున్నామని ముందు ఆశ్రయాన్ని ఇవ్వగలిగిన వారై ఉండాలి కదా. అంటే ఇది ఇక్కడ కాలక్షేపం చెప్పుకోవడం కాదు, మనకి ఒక చక్కటి ఉపదేశం అన్నమాట. ఒక మంచి ఉత్తమ జన్మ పొందినందుకు నలుగురికి మనం ఉపకారము చేయగలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్తూ నలుగైకు తన్నలయ్యమయ్యాదో. ఆహా, ఈ గాలి ఎంత బాధ పెడుతోందండి. దీని మీద 2 చెప్పారు కదండి నిన్న. ఒకవైపు మీ మాటలు, ఒకవైపు గాలి, 2 వైపులా నన్ను బాధ పెడుతున్నాయి అని చెప్పారే. திருவடி மத்திராத்திரத்திலே செல்லும் விராட்டியை கண்டு சில வார்த்தை விண்ணப்பம் செய்ய அவள் இவனை இன்னான் என் அருதி இடமாட்டாரே
முன்பு சந்நியாசி வேஷம் கொண்டு அவர் பக்கல் நின்னும் பிரித்தாய், இப்போது வானர வேஷம் கொண்டு சில వార్తైகளை சொல்லி నలియా నిన్రాయ్. ఏదైనా సరే అవినాభావ సంబంధం అని నంబిళ్ళయ్య గారికి రామాయణ వ్యాఖ్యానానికి ఈడు వ్యాఖ్యానానికి పరస్పరము పడుగు పేకాలాగా అల్లుకుపోయినటువంటి వ్యాఖ్యానం. ఇక్కడ మళ్ళీ రామాయణంలోకి వచ్చి ఆవేళ తిరువడి అంటే హనుమ అర్ధరాత్రి సమయంలో అమ్మని సేవించిన తర్వాత, అమ్మ రామ రాజా దశరథో నామ రథకుంజర వాజిమాన్ అని ఏది చెప్తే ఆవిడికి నమ్మకం కలుగుతుందో ఆ దశరథ చక్రవర్తి యొక్క వైభవాన్ని అంతటినీ కూడా ఒక కథలా చెప్పడం మొదలు పెడితే, ఆవిడ ఒక్కసారి ఆత్మహత్యా ప్రయత్నాన్ని మానుకుని పైకి చూసి ఇన్నాను అరుదీయడం మాట్లాడే, ఏమిటి ఇది విశ్వసింపదగినదేనా, నిజంగా ఇలాంటి కథే నేను వింటున్నానా, మున్పు సన్యాస వేషం కొండు అవర్ పక్కలు నిన్ను పెరుగుతాయి. ఇంతకు ముందేమో ఈ రావణాసురుడు ఒక సన్యాసి వేషం వేసుకొని వచ్చాడు కదా, ఓ అలాగే ఇప్పుడు బహుశా ఒక వానర వేషం, ఇప్పుడు వానర వేషం కొండు చిల వార్తైవళై చొల్లి నలియా నిన్నాయి. ఇప్పుడేమో కోతి వేషం వేసుకుని వచ్చి నన్ను బాధ పెడదాం అనుకుంటున్నాడా, ఇవ ఎలా మునక్కాదు వాణు, ఇదే అంత మంచిది కాదు. సంతాపం తన్న శోభనం. ఇక్కడ అందమైనటువంటి రామాయణ శ్లోకాలు అడుగడుగునా కూడా మనకి రిఫరెన్స్ గా ఇస్తూ ఉంటారు కదా. కింద వ్యాఖ్యానంలో పైన ఇచ్చిన ఖండాలకి కింద వ్యాఖ్యానంలో పరిపూర్ణమైనటువంటి శ్లోక రూపాన్ని కూడా అందించి వ్యాఖ్యానాన్ని అందిస్తారు. స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజక రూపమా జనస్థానే మయా దృష్ట ధ్వంసయేవాసి రావణ. ఈవిడ అనుకుంటోంది అనమాట, ఆవేళ సన్యాసి వేషంలో చూశాను రావణాసురుణ్ణి, ఏమో ఇప్పుడు వచ్చిన వాడు కూడా ఈ వేషం వేసుకుని రావణాసురుడే వచ్చాడేమో. ఉపవాస కృషాందీన కామరూప నిశాచర సంతాపయసి మాం భూయః సంతాపన్న నా శోభనం. ఇది సుందరకాండే రావణ బుద్ధ్యా హనుమంతం ప్రతి సీత. అక్కడ సీతమ్మ వారు చెప్పినట్లుగా అని ఇక్కడ ఎందుకండి దాన్ని వారాయి, ఇక్కడ ఈ చెలికత్తెలతోటి ఆళ్వారు నాయకి అనేటువంటి ఇవి ఎలా మున కాగాదు కాను, ఇలా చేయడం మీరు మంచిది కాదు అంటే నా మనసు మళ్లించేటువంటి ప్రయత్నాన్ని మీరు ఇలాంటి హితబోధల్ని వేటిని చెప్పకండి అని. మీరు ఎప్పాడు సంతాపం నశోభనం వారాయ్ నేయం ఉన్నై ఉగందారే పిరిందిన ఉపడిగిరాయి. అసలు చెల్లులు అంటే ఏమిటండి, కష్ట సుఖాలన్నీ పంచుకొని అయ్యో ఈవిడ ఇలా బాధపడుతోంది, ఈవిడికి ఎలాగైనా సరే నేను సుఖాన్ని కలిగించాలి అనే ప్రేమతత్వాన్ని నింపుకున్న హృదయం ఎవరికి ఉంటుందో వాళ్ళు కదా చెల్లులంటే. మీరు ఇలాగ నా మనసుకి బాధ పెడతారంటే మెలియప్పాడు కర్తవ్యమానాలు సిలర్కు నలివానాలు తవిర వేండావో. అది ఏదో ఒకటి కర్తవ్యం అని చెప్పి ఇతరులను బాధ పెట్టడం, నలియ వేండావో బాధ పెట్టడం అది కాదమ్మా. అది మంచి చెప్పడం కూడా బాధ పెట్టకుండా కూడా చెప్పవచ్చు. అలాంటి పద్ధతులు ఎన్నో ఉంటాయి కదా. ఎలా వళివల ఇవరకు వేదత్తిర్ కిడక్కిర ప్రావణ్యం పారే. ఇక్కడ నమ్మిళ్ళయ్య గారి స్టేట్మెంట్ ఇది. ఏమంటే వేదఘోష వినిపిస్తుంది అన్నారండి. అంటే ఎంత బాధలో ఉన్నా ఆ వేదం చెవుల పడేటప్పటికి దాని యందు ఉండేటువంటి అచంచలమైనటువంటి వేద విశ్వాసము నమ్మాళ్ళవార్లు దాన్ని ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే ఎంత బాధలో ఉన్నా సరే వైదిక విశ్వాసాన్ని విదిలి పెట్టకూడదు అనేటువంటి ఒక అద్భుత ఉపదేశాన్ని ఇక్కడ నమ్మిళ్ళయ్య గారు మనకి முதல் வார்த்தைதான் உளன் சுடர் మీకు సురుది ఇళిరే అదావదు. మీకు సురుది అంటే శృతి అన్నమాట, వేద ఆశీర్వచనాలు ఇప్పటికి కూడా. అందుకే మనకి సంప్రదాయం ఎన్ని చేసుకున్నా ఏది చేసినా పెద్దల యొక్క ఆశీస్సులు వేద ఘోషలు అనేటువంటివి ఇంట్లో ఎల్లప్పుడూ కూడా జరుగుతూ ఉండాలి. హోమాలు సుదర్శన యాగాదులు ఇత్యాటువంటివన్నీ అంటే వైదిక సాంప్రదాయానికి మనం పట్టం కట్టి తిట్టాలి. ఆ మార్గంలోనే మనం నడవాలి. వైదిక విశ్వాసం ఉండాలి. విశ్వాసమే మన ఏదో రామకృష్ణ పరమహంస కథ చెప్తారు చూడండి, చేతిలో ఒకటి పెట్టి ఇది పట్టుకుని నువ్వు నదికి అవతలికి వెళ్ళిపో అంటే ప్రవాహంలో హాయిగా వెళ్ళిపోయాడు. అతనికి అనుమానం వచ్చింది, ఎలా ఏం పెట్టారు ఇందులో అని చెప్పి.
ఇంకొకటి చేతిలో ఉంది. అది వాడు మధ్యలోకి వెళ్ళాడికి ఏముందని చూస్తే అందులో ఏమీ లేదు ఇంతకీ. కానీ ఆశీర్వచన బలంతో వాడు ఆ ప్రవాహాన్ని తట్టుకుని వెళ్ళిపోయాడు అని ఆ వివేకానంద స్టోరీస్ లో వస్తూ ఉంటుంది చూడండి. అంటే ఆచార్య విశ్వాసం, గురు విశ్వాసము, వైదిక విశ్వాసము అనేటువంటివి మనకి ఊపిరిగా సాగాలి అనేటువంటి ఒక అద్భుతమైన ప్రబోధాన్ని ఇస్తున్నారు. மேல் எப்பாடும் அவர்களெல்லாம் சமைந்தாலல்லது குருகுலான் நிவృత్తராகார்களிலே இவள் தனக்குள் எதகோஷத்தை கேட்டவாறே நாயகன் பேர் வைத்து புனரப்பு கேட்டா పోలే కాణం అసహ్యమాయిరిక్కినపడి. అసహ్యం అనే మాటను మనం వాడే అర్థం వేరండి. సహ్యము కానిది, భరించలేనిది, చాలా కష్టమైనటువంటిది. ఆయనతో నేను కూడి ఉండగా మీరు వేద ఆశీర్వచనాన్ని ఇస్తే నాకు ఆనందంగా ఉంటుంది, కానీ ఒక్కదాన్ని నేను దూరంగా ఉన్నప్పుడు ఇవన్నీ నాకు ఎందుకు? అసహ్యము అంటే భరించలేకపోతున్నాను. పంచపక్ష పర్వణాలు పెట్టారనుకోండి, ఇష్టమైనటువంటి వాళ్ళు లేని సమయంలో అవన్నీ దివ్యానందాన్ని ఇవ్వవు. అవన్నీ కూడా మనకి అయ్యో వాళ్ళతో కలిసి అనుభవిస్తే బాగుంటుంది అనేటువంటి భావాన్ని ఎలా కలిగిస్తాయో, అలాగే ఆళ్వార్ నాయకి కూడా వేదఘోష కూడా స్వామితో తాము కూడి ఉన్నప్పుడైతే బాగుంటుంది కదా అనే అర్థంలో చెప్తున్నారు అనమాట. సీతాయాశ్చరితం మహతయండ్రే పునర్పుత్తా నిరుపదు. ఇక్కడ అమ్మతో కూడి, అమ్మ యొక్క వైభవం ఎంత గొప్పది అంటే మళ్ళీ మనకి రామాయణంలోకి వెళ్ళారు. కావ్యం రామాయణం కృష్ణం సీతాయాశ్చరితం మహత్ పౌలస్య వదమిత్యన్యే చకార చరితం వ్రత అని. రామాయణం యొక్క గొప్పతనం ఏమిటండి అంటే రామాయణం రాముడు యొక్క అయనాన్ని చెప్పేది. అసలు రామాయణం అన్న దానికే రామ ప్రాధాన్యమా, సీత ప్రాధాన్యమా, ఉభయ ప్రాధాన్యమా అని పెద్ద చర్చని పెద్దలందరూ కూడా మనకి చక్కగా సమన్వయించి చెప్తారు అన్నమాట. ఇక్కడ సీతాయాశ్చరితం మహతేందిరే పునర్పుత్తాని పెరుపదు అంటే అమ్మ యొక్క అసలు రామాయణము అనగానే అది అమ్మ యొక్క వైభవమే. ఆ తర్వాతే అయ్యగారి దాకా వైభవం వెళ్ళింది అని చెప్పడం. ఇనిత్తాన్ హ్రీష్టితే లక్ష్మీశ్చ పత్న్యౌ ఈశ్వరీం సర్వభూతానం అశేషానా జగతో విష్ణుపతి ఎన్ని వేరే అవన్ విరింబి కేట్పదు. ఎన్ని ఏకంగా 3 ఉదాహరణలు ఇచ్చారండి. హ్రీష్టితే లక్ష్మీశ్చ పత్న్యం అన్న చోట శ్రీదేవి భూదేవితో కూడినటువంటి స్వామికే. ఉట్టి స్వామి అయితే వాళ్ళు లేకపోతే ఆయన ఏమీ లేడు. కాసుల పురుషోత్తమ కవి అంటాడు కదండి, ఆలు నిర్వాహకురాలు భార్యయై అఖిల భారకుడన్న కీర్తి తెచ్చే, ఇష్ట సంపన్నురాలు ఇందిర భార్యయై కామితార్థుడన్న ఘనత తెచ్చే. ఏమయ్యా మీ ఆవిడ వెనకాల నుంచి బ్యాంక్ లో నిండా క్యాష్ పెడుతూ ఉంటే నువ్వు తీసి ఇలా పైకి ఓహో పంచుతున్నావు, ఆవిడ వల్లేమో పేరు నువ్వు కొట్టేసావు, సొమ్మ ఆవిడదేని ఇలాగా స్థితి వ్యాజ నింద అనేటువంటి అలంకారాల్లో అలా చెప్పినట్లుగా మొదటి నుండి నీవు దామోదరుడివే అని అందమైనటువంటి మాట. నీకేముందయ్యా ఆవిడ లేకపోతే పక్కన ఏమీ లేదు అని చెప్పడం. ఈశ్వరీం సర్వభూతానం అది మనకి శ్రీ సూక్తంలో వాటిల్లో చెప్పుకున్నట్లుగా అన్నిటికీ కూడా ఈశ్వరి అంటే ఏమిటండి, నియమన సామర్థ్యము కలిగినది అని అర్థం అన్నమాట. అంటే భ్రూభంగా ప్రమాణం స్థిరచర రచన తారతమ్యే మురారే. ఆవిడ యొక్క అనుబంధల కదలికల వలన ఈ సృష్టి అంతటిని సరే అంటూ చెప్తున్నాడు అనేటువంటిది మనకి చెప్తారు అన్నమాట. అందువల్ల మూడోది ఏం చెప్పారు, సీత అశేషాన జగతో విష్ణుపతి, వైదికమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని చెప్పారు. ఎన్నెవయిరే అవన్ విరింబి కేట్పదు. ఆయన గొప్పతనానంతటికి అమ్మ పక్కన వేంచేసి ఉండడమే ఆయనకు శ్రీ నివాసుడు అవడం వల్లే శ్రీనివాస అని ఆయన్ని పిలుస్తున్నాం. ఆవిడ హృదయం మీద ఉండడము వలననే పాడు నల్వేదవలి ఈశ్వరునే పాడిగిర పഴం పునర్పాన వేదం ఎన్నుదల్. ఇక్కడ ఈ వేదాన్ని గురించి చెప్పేటప్పుడు ఎలాంటి వేదం అండి, ఎంత గొప్ప వేదం అండి అని అంటే 2-3 విశేషాలు చెప్పారండి. ఒకటోటి ఈశ్వరునే పాడిగిర పഴం పునర్పాన వేదం ఎన్నుదల్. శ్రీమన్నారాయణత్వాన్ని సర్వేశ్వరత్వాన్ని ప్రతిపాదిస్తోంది కాబట్టి వేదం అంత గొప్పదైంది.
వేదానికి ఎందుకు గొప్పతనం వచ్చిందంటే నారాయణ పరత్వాన్ని చాటుతోంది కాబట్టి వేదం అంత గొప్పది. గానత్తయుడెత్తాను సామవేదం ఎన్నొదల్. ఇంకా అందులోనూ సామవేదం దగ్గరకు వచ్చేటప్పటికి సామవేదమే కదలి స్వామి పెదవి మధువు కాగా పులకిత బృందావని యామిని అంటారు. అంటే ఆ సామవేదం అంతా ఆయన వేణువులో నాదంగా మారిపోతుంది. అంత అద్భుతమైనటువంటి వేదం కాబట్టి దానికంత పేరు వచ్చింది. నల్ వేదం ఉడన్ సుడర్ మిగు సురుదియుళ్ళి ఎండ్రు. కాంతివంతమైనటువంటి అద్భుతమైనటువంటి వేద మంత్రాలతో కూడినటువంటి వేదము. ప్రమాణాంతరంగళిలో ఉత్కర్షమాదల్. అది మనకి ప్రమాణాలు 3 ఉన్నాయండి. మామూలుగా ఎక్కువగా అందరి చేత చెప్పబడేటువంటిది ప్రత్యక్షంతో పాటు అనుమానంతో పాటు శబ్ద ప్రమాణం చాలా గొప్పది. ఎందుకంటే ఆనాటి నుంచి ఈనాటికి కాలతత్వం ఉన్నంత కాలం శాశ్వతంగా నిలిచేటువంటిది శబ్ద ప్రమాణమైనటువంటి వేదము. పైగా పెరుమాళ్ళు కృష్ణావతారంలో వేదానాం సామవేదోస్మి, నేను వేదాలలో సామవేదాన్ని నేను స్వయంగా ముఖత ఆయనే చెప్పుకున్నాడు. ఎంగరు ఉత్కర్షమాదల్ స్వరத்திலே வைக்கல்யம் உண்டாதல் வேதானாம் சாமவேதோஸ்மி என்கிறபடியே అంతరంగమాన వేదవన్నికే యోజిదల్ తాను సైదదాగి. అందులో అన్ని వేదాలు గొప్పవే. గాన ప్రాధాన్యమై ఉండడం వల్ల సామవేదం మరింత రమణీయమైనటువంటి శృతి శుభగా వేదము అనేటువంటి దాని నానారి ఇరిక్కలాయితే వేదవలి పరవై తిరై పోల్ ముజంగా ఓదడింకిళరంద కడల్ పోల్ కాణం. మనకి సముద్ర ఘోష ఎలా ఉంటుందో అలా వేద ఘోష వినిపించే దివ్య దేశం పెళ్లి. అంటే సముద్ర ఘోషకి అయిపోవడం ఉండదు. ప్రతి క్షణం సర్వకాల సర్వావస్థలలో నినదిస్తూనే ఉంటుంది. అలాగా ఈ తిరువల్లవారు దివ్య దేశంలో వేద ఘోష అలాగా ఏముందండి. త్రికాల సంధ్యావందనాలు అగ్నిహోత్ర పురస్సరంగా చేసేవారు. మాకు చిన్నతనం వరకు కూడా ఇళ్లలో నిత్యాగ్నిహోత్రాలు అనేటువంటివి నిత్యం మనం దర్శిస్తూనే ఉండేవాళ్ళం. ఆ పొద్దున్న చేసి ఆ గాయత్రి జపం అయ్యి నిత్యాగ్నిహోత్రం అయ్యి 12 అయ్యేటప్పటికి మళ్ళీ మాధ్యాహ్నికమైనటువంటి మళ్ళీ ఇది తర్వాత మళ్ళీ సాయంకాలము అలా నిరంతరము వేదఘోష వినిపిస్తూనే ఉండేటి. సామధ్వని ఇరిక్కరపడి ముజంగా அதில் பர்வமொழிந்த நாள்களும் పగలమారి ఇరుక్కలామిరే. ఆ వేదానికి ఒక పర్వదినాల్లోనే అంటే అమావాస్యలోనూ తర్వాత పౌర్ణమి నాడు మరింత ఎక్కువగా అది ఆ ఘోష వినిపిస్తూ ఉంటుందని ఏవో కొన్ని దినాలు అని నిర్దిష్టం అనేటువంటిది ఒకటి ఉంది. కానీ ఇక్కడ వేద ఘోషకి అన్ని పర్వదినాలే. ఏ రోజు కూడా ధ్వని తగ్గడం అనేటువంటిది లేదు. మాడు రెందోమ పుగై కమలం. ఇంకా పైకి వచ్చేటువంటి స్వాహాకారాల వల్ల అగ్ని ప్రజ్వలించి ఆ ప్రజ్వలించే మార్గంలో బయలుదేరినటువంటి హోమ ధూపాలు మొత్తం లోకాన్నంతటినీ కూడా నింపేస్తున్నాయి. ఓత్తొచ్చల్లి చల్లారిది గడమెల్లాం వైదిక క్రియగಳೆయో ఇక్కడక్కుమెక్కనే. అలాగా స్వాహ 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 అంటూ వేస్తూనే ఉన్నారు. అలా అగ్ని ప్రజ్వలితూనే ఉంది. ఆ హోమంతో మనం చూడండి, ఎప్పుడో జీవితంలో ఒక్కసారి సుదర్శన యాగం చేసుకున్నామే అనుకోండి, ఆ యాగానికి ఇల్లంతా కూడా హోమధూపపు పరిమళాలతోటి నిండిపోయి ఉంటే గ్రామంలో ప్రతిరోజు అలాగే యజ్ఞయాగాధికాలు నిర్వర్తింపబడుతూ ఉంటే ఇవి ఎంత బాగుంటుంది. ఆ ఊరంతా ఎంత పరిమళభరితంగా ఉంటుంది. మాడు పర్యంతం వైరందోమ పొగై కవడం ఆకాశం అడంగరం మిడమడెత్తు. ఏదో ఇక్కడిలా వ్యాపించి ఈ పక్క పక్కన సర్దుకోవడం కాకుండా ఆకాశం దాకా వ్యాపించినటువంటివి. అంటే ఆ జ్వాల ఎంతవరకు వెళ్ళాలి, దానిలో నుంచి ఆ పొగ ఎంత వరకు వెళ్ళాలి, ఎంత వ్యాప్తి ఉండాలి అనేది. వైమానికరే ముఖం పార్త అనుభవిక్కవట్టాద పడియనా. ఇదండి విషయం, అసలు విషయం.
ఆ దేవతలందరూ కూడా విమానాల్లో తిరుగుతూ ఉంటారు కదండి. ఆ తిరిగే వాళ్ళకిట ఈ హోమపు పొగ అడ్డు వచ్చి ఒకళ్ళ ముఖాలు ఒకళ్ళ కనపడకుండా ఏది ఇలా ఇలా అనుకుని ముఖాలు చూస్తున్నారు. అంత హోమ రూపం అంటే ఇది మనకి అతిశయోక్తి అలంకారంగా కనపడుతుంది. కానీ ఇది ఆ తిరువల్లవాడు అనే దివ్య దేశంలో స్వభావోక్తి అయినటువంటి అలంకారము. రోజు అలా ముప్పొద్దుల వేదఘోష యజ్ఞ యాగాది కార్యక్రమాలు అవనం ద్వారా వచ్చినటువంటి ఆ అద్భుతమైనటువంటి ధూపము పొగ మొదలైనటువంటిది. మారేడం దోమ పొగై కవనం కర్మణైవ సంసిద్ధం అసిదా జనకాదయ ఎండిపడి జ్ఞానத்தில் తలై నిన్నవర్గడే. ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కర్మానుష్ఠానంతో తమ జీవితాన్ని సఫలం చేసుకున్నారు. ఇలా చేసుకున్న వాళ్ళు కూడా ఎవరైనా ఉన్నారండి అంటే జనక చక్రవర్తి కర్మానుష్ఠానానికి ముందుగా మనం చెప్పుకోవలసినటువంటి మహానుభావుడు జనక చక్రవర్తి. ఆయన గురించి చెప్తారు కదా, ఆచరణలో పెట్టినటువంటి వాడు. ఏదో గురువు గారి దగ్గర కూర్చొని విద్యని చదివే సమయంలో అన్ని మండిపోతున్నట్లుగా ఒక దృశ్యాన్ని గురువు కల్పించి అయ్యో అందరూ పరిగెత్తి వెళ్ళిపోయారు, వాళ్ళకి ఏం అస్త్రాలు పోతున్నాయని అక్కడ ఉన్నవి ఏమీ లేవు, ఆ గుడ్డల కోసం వాటి కోసం వాళ్ళు పరిగెడితే ఏమయ్యా నువ్వు వెళ్ళవేమిటయ్యా మిథిలాయాం ప్రదిగ్ధాయాం అంట. మిథిలా నగరం అంతా మండిపోతుంది అంటే నవే శోకం భవిష్యత్తు, నాకేం దుఃఖం రావట్లేదండి అన్నట్టు. అంటే మానసికమైనటువంటి స్థిరత్వం, ఈ ద్వంద్వాతీతమైనటువంటి స్థైర్యం, ఇలాంటిది కర్మానుష్ఠానానికి పెట్టినటువంటి పేరుగా. ఇది పల విసంధి పని అనుష్ఠిత్తు పరవ్యాప్తమాన వారి మీరు వరగడండ్రే. మామూలుగా ఎంతవరకు చేస్తామంటే మనం ఏదో ఒక కోరికతో మొదలు పెడతాం, ఆ కోరిక తీరగానే దాన్ని ఆపేస్తాం. అలా కాకుండా ఫలం వ్యాప్తమాన వారి మీరు వరగడండ్రే, ఫలం దొరకగానే వెనక్కి తిరుగుతారు కదా అంటే అక్కడతో ఆ పనులు మనం ఆపేస్తాం. కానీ కవచం హోమ ధూమం అవిశ్వకొళ్ళవంద నెట్టర ఎంబెరుమారుడయ్య మాడిగై చాందుమాగ కమలగిరపడి ఆ ధూపాలంతా ఒక మేఘాలలా తయారై కోవిడలన్నీ నింపుకుంటూ ప్రయాణం చేసేంత ధూపం వచ్చింది అంటే ఎంత అద్భుతమైనటువంటి యాగ ప్రక్రియ ఆ ఊళ్ళో సాగి ఉంటుంది. తిరువల్లవాడు నీడైన పిరాన్ అవతారం పోలే తీర్థం ప్రసాదియాదే. ఇది మనకు అస్తమానం వస్తూ ఉంటుంది. తీర్థానికి తీర్థం ప్రసాదం ప్రసాదం అంటారు. ఒక సామెత ఉంది చూడండి, మనకు వాళ్ళగా పెడితే అదృష్టిగా ఉంటే ప్రసాదం దొరికినా చాలు, తీర్థం దొరికినా చాలు, ఏది దొరికినా చాలు అనే ప్రక్రియ ఒకటి ఉంటుంది. అలా కాకుండా తీర్థం తీర్థం అవగానే ప్రసాదం రెండు ఒకసారి లభించడం అనేటువంటిది అంటే ఏంటి, ఫలితం అనేటువంటిది పరిపూర్ణంగా సిద్ధించడం అనే అర్థంలో దీన్ని వాడతారు అనమాట. ఉదవంబడి శ్రమహరమాన తిరువల్లవాడిని నిత్యవాసం పండుగ ఉపకారకం. అలాంటి తిరువల్లవాడికి నిత్యవాసం పండుగ. ఏదో ఓ కాలంలో వచ్చాను, నేను వెళ్ళిపోతున్నాను, మీరు అప్పుడు పుట్టు ఉంటే అదృష్టవంతులు, లేకపోతే మీరు దురదృష్టవంతులు అనడం లేదండి. నీ కళ్ళ ముందు శాశ్వతంగా అత్యారూపంలో మీ ఊరిలో తిరువల్లవాడిలో నేను ఏం చేసి ఉన్నాను అని చెప్పినటువంటి ఉపకారకం అని అన్నారండి. ఉపకారకుడు అని అంటే ఆయన దర్శనాన్ని మనకి అనుగ్రహించినటువంటి స్వామి. కళలు కాండం వల్లమే అవనంగే నిత్యవాసం పండిన నామం నిత్యవాసం పండం దేశத்தில் పోయి వల్ల అంగం పోనాలు సదా పశ్యంతి. ఏరే అక్కడికి వెళ్ళామనుకోండి, ఆ స్వామిని నిత్యవాసం చేస్తున్న చోట మనం కూడా నిత్యవాసం కనుక చేస్తే ఆ పరమపదంలో సదా పశ్యంతి సూరయ అన్నట్లుగా ఎప్పుడూ కూడా వాళ్ళు ఎలా సేవించుకుంటూ ఉంటారో అలాగే నేను కూడా ఇక్కడ చాలా చక్కగా ప్రతినిత్యము కూడా సేవించుకుంటూ ఉండాలి. అంటే నీ నిత్య కైంకర్యం మాకు లభించాలి స్వామి, తిరువల్లవాడిలో నిన్ను నిత్యం సేవించుకునేటువంటి భాగ్యం మాకు కల్పించు అని ఆళ్వార్లు ఆ దేశ వైభవాన్ని ఈ 3వ పాసురంలో చెప్పారు. సూడు మలర్కుడలి
துயராட்டியனை மெலிய பாருணர் வேதவொலி பறவை திரை போல முழங்க மாறு இறந்து ஓமப்புகை கமலம் కన్ను తిరువల్లవారు. ఆ ఊరికి కన్ను ఎప్పుడు చల్లగా ఉండే ఊరు అంటారు. అంటే ఎలాంటి ఋతువులను బట్టి ఎండలు వానలు అలానే కాదు, సర్వకాల సర్వావస్థలలోనూ ఆనందమైనటువంటి మనస్సుకి ఆనందం కలిగించేటువంటి వాతావరణాన్ని నింపుకున్నటువంటి తిరువల్లవారు. నీరు రేగిన పిరాం కడల్కు అండుంగొల్లిచ్చలమే. అలాంటి స్వామి యొక్క పాదాలని నేను ఎప్పుడూ కూడా ధ్యానించాలి, సేవించాలి, ధరించాలి అనేటువంటి కోరికను వ్యక్తం చేశారు 3వ పాసనంలో. ఇంకా 4వ పాసనం நிச்சலம் தோல் மீர்கள் எம்மை நீர் நலிந்தயன் செய்தீரோ பச்சிலை நீர் கமுகும் பலவும் தெங்கும் வாழைகளும் மற்றோர் மாமங்கள் மீதடும் தன் திருவல்லவான நச்சரவணை மேல் நம்பிரானதும் நன்னலமே. అసలు తిరువాయిమల నోటికి వస్తే తమిళం అద్భుతంగా వచ్చేస్తుంది అనేవారండి, వచ్చేవాళ్ళకి. అందరికీ రాదనుకోండి. ఎవరో ఒక మహానుభావుడు అడిగితే మీకు ఇంత తమిళం ఎలా వచ్చిందండి అని అంటే, తిరువాయిమల చదువుకున్నాం కదమ్మా వచ్చిందన్నారు. ఏవో మరి మేము చదువుకున్నాం అనుకుంటాం తిరువాయిమలని. ఒక పదం రాదు, ఒక అక్షరం తెలియదు. అంటే ఎన్ని పదాలు, ఎన్ని వ్యాఖ్యానాలు, ఎన్ని విశేషార్థాలు ఇందులో మనకి చెప్తారో చూడండి. 4వ పాసరం నిచ్చలం తోడి మీరుగాడు. తోడి మీరుగాడు అంటే చెలికత్తెలారా ఫ్రెండ్స్ తోటి మాట్లాడుతున్నారు అనమాట. అంటే తిరువని వాళ్ళు వెళ్ళడం, అమ్మ తప్పమ్మ వెళ్ళకమ్మ వెళ్ళకమ్మ అని. తల్లి చెప్తే ఉపాయ అభ్యవసాయం అని చెప్పుకున్నాం కదండి. అలాగే చెల్లెలు చెప్తే అది వెళ్ళక లోకమంతా ఎక్కడ నిందిస్తుందో తన చెలికెత్తననే భయంతో చెలికెత్తలు వద్దంటున్నారే కానీ నా మీద కోపంతో కాదు అని ఆళ్వార్ నాయక గ్రహించిందని తెలుస్తున్నాం కదా. నీరు ఎమ్మై నిచ్చలం నలిందు ఎన్సైరే. ఎందుకమ్మా మీరు వద్దు వెళ్ళద్దు వెళ్ళద్దు అంటూ 1కి 10 సార్లు చెప్పి నన్ను ఇంత బాధ పెడుతున్నారు. ఆ పశు ఇలా చూడండి, ఇక్కడి నుంచి తోటలని వర్ణిస్తున్నారండి. ప్రకృతి రామణీయకత్వాన్ని వివరిస్తున్నారు ఈ 2వ పాదంలో. పచ్చిలై నీరు కమగం పలవం తెంగం వాడైగడం. వాటికి అర్థాలు చూడండి. పశు నీరు కమగం అంటే పశు ఇలై, పచ్చటి ఆకులు. పచ్చటి ఆకులు కలిగింది పనస చెట్టుని ఒకటి చెప్పారండి. 1 తెంగం కొబ్బరి చెట్లు 1 చెప్పారండి. వాడైగడం అరటి చెట్లు 1 చెప్పారండి. మచ్చు అని మాడంగల్ ఈ చెట్లు అన్నిటితోటి మధ్యలో చక్కగా మేడ కట్టుకున్నాం అనుకోండి. చుట్టూ ఈ మామిడి చెట్లు, కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఉన్నాయనుకోండి. అవి ఆ మేడ మీదకి అలా వంగి అందంగా తమ ఫలాలతో పుష్పాలతో ఆ ఇల్లు ఎంత రమణీయంగా ఉంటుందండి. అక్కడ కూర్చుని ఉంటే తోటల మధ్యలో కూర్చున్నంత ఆనందాన్ని ఎలాగైతే కనిపిస్తుందో అలాంటి మాడంగల్ తిరువల్లవాడు. అలాంటి చెట్లతోటి ఆచ్ఛాదింపబడిన నీడలతో నిండిన మేడలు కలిగినటువంటి తిరువల్లవాడు. అంటే ఒక్కసారి చూడండి, మన ఎవరో పెట్టారండి, చాలా చక్కటి ఫోటో పెట్టారు. అన్ని చెట్ల మధ్యలో తిరువల్లవాడు పెరుమాళ్ళ యొక్క దివ్య ఆలయాన్ని పెట్టారు. నిజంగా అది ప్రస్తుతం కూడా ఇప్పటికీ కూడా అంత రమణీయంగానే ఆ తోటల మధ్యలో మనం అప్పుడు చూడండి తిరుమాంధ్రం సోలై గురించి చెప్పుకున్నాం. చుట్టూ తోటల సోలై, తిరుమాల్ ఎరుం సోలై. ఆయన వేంచేసి ఉండేటువంటి తోటల మధ్యలో వనవిహారి అన్నమాట. ఆయన చక్కగా విహరిస్తున్నాడు. తను తిరువల్లవాడు నచ్చు అరవినై మేల్ నంబిరానదు. ఇంకా ఆదిశేషుల మీద చక్కగా పవళించి ఉన్నటువంటి స్వామి. ఆయన ఎక్కడ అస్తానే భయశంక అని ఒక మాట ఉంది. ఎవరి వల్ల ఈయనకి ఏం ప్రమాదం లేకపోయినా సరే, ఏమో ఎప్పుడు ఏ దుర్బుద్ధితో ఎవరు వస్తారో అని అలాగ బుసర కొడుతూ ఉండేటువంటి శేషుని మీద శయనించినటువంటి నంబిరానదు స్వామి యొక్క స్వాధీనము. అంటే ఎందుకమ్మా మీరు అనవసరంగా ఇంత బాధపడతారు, నేను ఎక్కడికి వెళతాను అంటున్నాను. ఆదిశేషుని మీద శయనించి ఉన్నటువంటి స్వామి యొక్క వైభవాన్ని నేను
ఒక్కసారి దర్శించుకోవాలి అని అనుకుంటున్నాను కాబట్టి అక్కడికి వెళుతున్నాను. అమ్మాయి మీరు నిచ్చలేదే అమ్మా, ఎందుకమ్మా నన్ను ఇలాగ వద్దు వద్దు వద్దంటూ వెనక్కి లాగుతున్నారు? అది 305వ పేజీ చివర. ఈడు నా పాటు అమ్మాయిగా నువ్వు వెళ్ళకూడదు అని నిషేధించేటువంటి స్నేహితులకేసి చూసి என்னுடைய நல்ஜீவனம் பக்கலது ఉంగళుడయ్య జల్పామ్యర్థం ఎంగళాడు. నేను బ్రతికి ఉండాలంటే, నేను సుఖంగా ఉండాలి అంటే మీరు ఇలాంటి మాటలు మాట్లాడకూడదు, వినలేకపోతున్నాను అని నిషేధిస్తోంది పరాంకుశ నాయకి. நிச்சலம் தோல் மீறுகள். நெக்ஸ்ட் பேஜ் ஃபர்ஸ்ட் லைன். தோழிமார் உனக்கு இத்தனையாவது பாடியன்னு பலகாலம் சொல்லவர்களே అది మర్యాద ఎక్క చేయదేయం. అమ్మ, ఇన్నిసార్లు లోకంలో ఒక గుణం ఉందండి, చెయ్యొద్దు 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 అంటే ఇన్నిసార్లు అన్నారు కాబట్టి అసలు అది ఏమిటో చూద్దాం అనిపిస్తుంది. అది మానవ స్వభావం. మీరు వద్దు వద్దు వద్దన్న కొద్దీ నాకు ఆ కోరిక చాలా ఎక్కువైపోతుంది. ఇవన్నీ ఎక్కవన్నాదన్న పాత్ర தெரியவும் சொல்ல தொடங்கினார்கள். இவள் வந்தன கொத்தி மళ్ళీ మళ్ళీ చెప్పేస్తున్నారు. நீங்கள் நலிகை தவிரிக்கோளாகில் நான் இருந்து விடுத்த పోయి నలియంగోడు ఎంగిరార్. నేను ఎక్కడ ఉంటే అక్కడికే వచ్చి ఇలా చేయకు ఇలా చేయకు ఇలా చేయకు అంటే అసలు నేను ఇక్కడ ఉన్నాను అనుకుంటున్నారు మీరు. నా దేహమే ఇక్కడ ఉంది, నా మనస్సు ఎప్పుడో తిరువల్లవాడికి చేరిపోయింది. ఎన్నడ జీవనానది అవన్ పక్కన పెంబు. నా జీవనం అంతా బ్రతుకంతా ఆయన పాదాల మీద నేను ఎప్పుడో సమర్పించేశాను. నేను సొల్లగిర అత్త ఎన్న ప్రయోజనం నుండి ఎన్నకు ఇంకా మీరని చెప్పినా ఒకటే, మీరు దేహానికి చెప్తున్నారంటే మనస్సు అక్కడికి ఎప్పుడో వెళ్ళిపోయింది. నా చెవులలో పడ్డం లేదు మీ మాటలు. అవరై కానువైన విన్న మాసై నిత్యమాయి చల్లగిరా పోలే. ఆయన చూడాలి చూడాలి చూడాలని ఏదైనా వద్దన్న కొద్ది రెట్టింపు అవుతుంది అన్నట్లుగా నా కోరిక పెరిగిపోతోంది. உங்களுக்கு மிக்க வேணும் எங்களை வெவ்வாறும் சன்னி மாறாదే చల్లగిరపడి. మీకేమో నన్ను వెనక్కి మళ్లించాలి అనే ప్రయత్నం ఎక్కువైపోతాను, నాకేమో అక్కడి నుంచి ఇటు రాకూడదు అనేటువంటి నిశ్చయం ఎక్కువైపోతుంది. ఇద్దరం సమానంగానే కృషి చేస్తున్నాం, బరాబరాలు తెలుసుకుంటున్నారు అనమాట. తోటి మీరు చోళగిరిగడు ఇదొకటి అనమాట. ఏమి మీరు స్నేహితులు అంటారు, ఏం స్నేహం అమ్మా? నేను ఆనందపడితే చూడాలా, నన్ను బాధపడితే చూడాలనుకుంటున్నారా? ఇంకేం చిలకెత్తాలమ్మా మీరందరూ? కాయమారాయి చల్లగిరిగోడు. అమ్మ చూస్తే అమ్మ వద్దమ్మా, తప్పమ్మా, ఉపాయం అమ్మా, అధ్యవసాయం అమ్మా, విశ్వాసం అమ్మా, అదమ్మా ఇదమ్మా అంటుంది. పోనీ అమ్మ చెప్పింది పెద్ద ఆవిడ వదిలేద్దాం, మీకేమర్రా? మీరు నేను ఎక్కడైనా సరే లోకల్లో పెద్దవాళ్లతో చెప్పుకోలేనివన్నీ సపుళ్లతో చెప్పుకుంటారు. మొత్తం ఆత్మావిష్కరణ అంతా కూడా తమతో ఈడైనటువంటి వాళ్లతో జరుగుతూ ఉంటుంది. ఇద్దరి స్వరూప జ్ఞానం ఇల్లాదారున్నా అయితే ఇంతమందిలో ఒక్కరు కూడా నా హృదయాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు లేరా? అది ఆడవార్ల యొక్క. ఎందుకలా ఇంతమంది ఉన్నారు, ఒక్కడు కూడా నా బాధ అర్థం అవడం లేదా? వంద సర్వతమయ్యందో సర్వదు ఎమ్మైనీరు ఉందామయ్య என்னுடைய జీవనమే ఎన్నక్కడవని ఇంగళ్. నేను ఎలాగోలా 10 కాలాలు చల్లగా ఉంటే చాలు అని కోరుకోవలసిన నీళ్లు మమ్మల్ని హితవచనాలు రెండేళ్ళు పట్టాలు జీవియోదయన్నాయి. ఇప్పుడు మీరు హితవచనాలు చెబుతుంటే నా మనస్సు దాకా వెళ్ళట్లేదు. అది వింటే నేను బ్రతకను, ఎందుకంటే నా మనస్సు ఆ తిరువల్లవాడు శ్రీవల్లభ స్వామి చరణాల మీద చేరిపోయింది. నరేంద్రన్ செய்தீரோ நான் జీవిప్పనాయో ఉమ్మడి స్వరూపత్తోడు చేరిందో. ఏంటి బాధ పెడతారు? నేను బ్రతకాలనుకుంటున్నారా లేదా? మీరు నాకు సహాయం చేద్దారనుకుంటున్నారా లేదా? రెండు వైపులా. ఒకటి మీరు నేను స్నేహితులైనప్పుడు మీ మాటలు నన్ను బ్రతికించాలి, అంతేగాని నా ప్రాణాలు దూరం చేసే ప్రయత్నం చేయకూడదు. అది నిశ్చలంతో మేరిచ్చాది మాసరి సోది తొడంగి ఇవ్వడం పరమితం సోదరణి ఎన్న. ఆ 3గా చెప్పారే మాసరి సోది అని. అక్కడి నుంచి ఇప్పటిదాకా మీరు ఇవ్వడం ఇంత దాకా
అబ్బా చెప్పిన వాడు చెప్పినట్టే తెలుగులో ఒక మాట ఉందని, చెవి ఇల్లు కట్టుకునే పోరే అన్నాను. చెవులో ఇల్లు కట్టుకున్నారు అంటే వర్డ్ మీనింగ్ తీసుకుంటే కుదరదు కదండి, అక్కడ ఇల్లు కట్టుకోలేం కదా. అంటే చెప్పి 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 అని అర్థం అన్నమాట. ఎంగడి ప్రయోజనం పెట్టి కోడి ఎన్న పెళ్ళాన్, అది అంతలా చెప్పారు అని పెళ్ళాన్ అనేటువంటి మహానుభావులు వ్యాఖ్యానంగా చెప్పారు. తోలు మీరుగా నిన్నదని செய்தீரோ, ఏంటి నన్ను బాధ పెట్టడమే మీ ముఖ్యోద్దేశమా? నేను బాధపడుతుంటే చూడాలనుకుంటున్నారా? నలిపట్టం పెరగైనో పువ్వా తాంగళేర పెరగైనలేం పార్పరో. అసలు ఒకళ్ళ బాధ తీర్చడం కదమ్మా మీకు అలవాటు, అలాంటిది మీరే బాధ పెట్టడం మొదలు పెట్టారు అంటే ఎందుకు ఇలా మారిపోయింది? ప్రకృతి వైపరీత్యం ఎందుకు వచ్చింది? ఏం శరీరం వాళ్ళు సైవదు వరు ప్రయోజన తడవమంటారు. ఇప్పుడు ఏం చేస్తే ఏం లాభం? ఏ ఒక్క లాభం కూడా లేదు అనేటువంటి లాభం మరిందా నువ్వు అమ్మవేండావు, లాభమా నష్టమా మేము ఇలాగే చెప్తాం కదా. మీ పట్టుదల ఏమైంది నరిందని శరీరం ఇలా బాధపడితే మీకు వచ్చేటువంటి లాభం ఏంటి? కారకులైనటువంటి వాళ్ళు అంటే ఏది చేసినా సరే ఇతరులకు ఉపయోగపడే కార్యక్రమం అయితే చెయ్యాలి తప్ప ఇతరులను బాధ పెట్టే పనులు మనము చేయకూడదు. తెలియక ఏమైనా కొన్ని జరిగిపోతే జరిగిపోవచ్చు, మనకి తెలియక. తెలిసి ఎలాంటి పొరపాటు కూడా చేయకూడదు. இச்சாதி அந்நிலத்திலே அகப்பட்டாரையும் சிலர் மிக நினைப்பாரோ இதன் சொல்லுவாరు పసమై ఉళ్ళ విడతే ఎండ్రో సొల్లువదు. అది పచ్చిలై నీళ్మగలు. ఇక్కడ అందమైనటువంటి మాటలు కొన్ని చెప్పారండి. ఏదైనా బాధపడి మనం బాధపడినా సరే ఒకళ్ళని సుఖపెట్టాలి అనుకునే తత్వం ఉండాలి. అలాంటిది నన్ను ఎందుకు మీరు ఇంతగా ఒకప్పుడు మీరు అలా ఉండేవారు, మీ ప్రావణ్యం అది. మీరు బాధపడ్డైనా సరే నా సుఖం కోసం ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీరు ఫలం పొందించడంలో కూడా ముందు ఉండాలి కదా. ఆ ఫలం పొందించడంలో మీరు ఎందుకు వెనక్కి వెళ్ళిపోతున్నారంటే నా స్వామిని నేను చేరడంలో మీరెందుకు వెనక ఉన్నారు. ఉయింద పిళ్ళై కుటుంబడిగానం ఎన్నో అంటే ఇక్కడ పచ్చిలై నీల్కమగుం పలవం తెంగుం వాడేయడం మచ్చుమణి మాడంగల్ మీదు అనవం. ఈ పదాలు చూడండి. పచ్చని ఆకులు కలిగినటువంటి పనస చెట్లు ఒకటి చెప్పారండి, కొబ్బరి చెట్లు ఒకటి చెప్పారండి, అరటి చెట్లు ఒకటి చెప్పారండి. ఇవన్నీ ఎత్తైన మేడల మీద పైభాగాన్ని కవర్ చేస్తున్నాయి. నిజంగా అలాంటి దాంట్లో కూర్చుంటే ఒక కుటీరంలో కూర్చున్నట్లుగా, ఒక ఆశ్రమంలో కూర్చున్నట్లు అది ఎంత ఆనందాన్ని ఇస్తుందో. అవి పచ్చగా పసిమితోటి మెరిసిపోతున్నాయి అని. ఆ ఆకులు పచ్చగా ఉన్నాయి అంటే చెట్టు ఎప్పుడు పచ్చగా ఉండాలి అంటే అర్థం ఏంటండి? కళకళలాడుతూ మరింత ఫల పుష్పాదులన్నీ కూడా ఇవ్వాలి లోకానికి అని. నిలத்திலே அகப்பட்டாரையும் சிலர் மீட்க நினைப்பரோ இதன் சொல்லுவாరు పసమయ్యుళ్ళ విడతే ఎంద్రో సొల్లవరదు. అది మేము దూరంగా ఉన్నాం కాబట్టి ఇది ఒక అందమైన చమత్కారం. మేము వైవర్ణ్యం పొంది ఉన్నాం. వైవర్ణ్యం అంటే తెల్లగా తెల్లబారిపోవడం అన్నమాట. అంటే రక్తం అంతా కూడా విరిగిపోయినట్లుగా ముఖం వెలవెలపోయి మేము ఉన్నాం. ఆ చెట్లు ఎంత అందం చేస్తున్నాయి, అదృష్టం చేసుకున్నాయండి, పలసగా మెరిసిపోతున్నాయి. ఎందువల్ల స్వామి సన్నిధిలో ఉన్నాయి కాబట్టి. అలాంటి చోటకి నేను పెడతానంటే పర నీరు కమగం. మరి ఎన్నండి అక్కడ ఉండేటువంటి ఎలాంటి చెట్లండి? అందమైనటువంటి ఒకటేమో పొన్న చెట్లు, పలవం పనస చెట్లు, తెంగుం కొబ్బరి చెట్లు, వారుగడం అరటి చెట్లు. మనం ఊహించుకుందాం, మన ఇల్లుంది, మన ఇంటి చుట్టూ ఈ 4 చెట్లు ఉన్నాయనుకోండి. అలా పక్కకి వెళ్ళేటప్పటికే పనసకాయలు పనసాకులు, ఓ ఎంత ఆనందంగా, కళ్ళకి ఎంత నిండుగా ఉంటుందో. అలాగే కొబ్బరి చెట్లు అలాగా గెలలు దిగిపోతూ ఉండేటువంటివి. అలాగే వాడేయగడం అరటి చెట్లు కూడా ఎన్ని కాయలు కాసేస్తున్నాయో చెప్పలేనంత గెలలతో కూడినటువంటి అరటి చెట్లు. ఎన్నో పచ్చిలై నీళ్ళై అవతిలేయం ఉయింద పెళ్ళై కుటుంబడిగానం ఎన్నో చేయవారి అందాన్ని అంతటినీ కూడా రెట్టింపు చేసేటువంటి
అందమైనటువంటి చెట్లతో కూడినటువంటిది అనేటువంటిది అవతిలేయం ఓయింద పిళ్ళై కుటుంబడిగాను మెన్నో జీయద. అలా అందమైనటువంటి దాంట్లో అంటే అక్కడ ఉండేటువంటి వారికి భగవద్ విరహము అనేటువంటిది ఉండదు. అంతా స్వామి రూపాన్ని తమలో ప్రతిబింబింప చేసుకున్నటువంటి వనాలు. ఎక్కడ చూసినా దైవత్వమే ఉండడంతో వారి జీవితం కూడా నవనవోన్మేషంగా అద్భుతంగా అలంకారాలుగా కనపడుతున్నాయి. అలాంటి ఆ వృక్షాలన్నీ అవి పొడుగ్గా ఉండడం వేరిట, మళ్ళీ ఇక్కడ అందం ఏం చెప్పారు, అవి కొంచెం ఇలాగా కొమ్మలు ఇలా వంచి ఉన్నాయి. ఇంటి మీదకి వచ్చి అలా కొమ్మలు వాడేటప్పటికి ఆ అందం మరింతగా, దాని నుంచి కాయలు అవి వేలాడుతూ ఉంటాయి కదా. అండ్ ఇవన్నీ పొయిటిక్ ఎక్స్ప్రెషన్స్, ప్రకృతి రామణీయకత్వ దృశ్యాలన్నిటినీ కూడా నంబిళ్ళయ్య గారు ఇలాగా జీయర్ అల్లిచ్చేవారు. నెక్స్ట్ పేజీ. మచ్చడి మాడంగల్ பல நிலங்களை உழைத்தாலையாலே అలంకృతమైన మాడంగల్. అన్ని చెట్లు ఉండడం వల్ల, అన్ని చెట్లు మేడల మీదకు వచ్చి తమ శిరస్సులు వంచడం వల్ల, తమ పళ్ళని అందించడం వల్ల, పుష్పాల సువాసనలని పరిమళాలను వెదజల్లడం వల్ల అలంకరింపబడినటువంటి మాడలు మేడలు కలిగినటువంటి తిరువల్లవాడు. మీ నడవం సెల్వ పిళ్ళైగడు కణక్కనిట్టా పోలే కాణం కవిందుకొండని తిరపడి. మామూలుగా ఒక మనిషికి గొడుగు పెడితే ఎలా ఉంటాయో ఈ చెట్లన్నీ అక్కడ మేడలకి, అక్కడున్న పెరుమాళ్ళ కోవిళ్ళకి గొడుగులు పడుతున్నాయా అన్నంత అందంగా ఉన్నాయంటే అంత ఎత్తుకు వెళ్ళి అలా పక్కకి ఒరిగి ఆ పుష్పాలని ఫలాలని అందిస్తూ నయనానందకరంగా విలాస గృహాలాగా చక్కగా ఉన్నటువంటి వారు. తండ్రి వల్లవాడు శ్రమధర్మాంబడి సోలైసైద ఊరు. అసలు ఆ ఊరికి వెళితే ప్రమాదాక అక్కర్లేదండి, శ్రమహరం. చూసేటప్పటికే అబ్బా ఎంత అందంగా ఉన్నాయి ఈ దృశ్యాలు అని చెప్పి మనం పడినటువంటి శ్రమ అంతా కూడా తీర్చేసేలాంటి ప్రకృతి రమణీయకత్వం కలిగినటువంటి చెట్లు అన్నమాట. అప్పటి பலவும் தெங்கும் வாழைகளும் மச்சுக்களின் நிறையுடைத்தமான மரங்களின் மேலே எல்லாம் పనసలు, కొబ్బరి, అరటి మొదలైన అంటే ఇంకా మామిడి ఇవన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఆ చెట్లతోటి అందంగా ఉండేటువంటి మచ్చుక్కడినముడైత మాడంగడిల మేలే అవ్వో నిలంగడుకో నిరచీయంబడి అడవి కుడిరంద తిరువల్లవాడిలే. ఆ పళ్ళతో, ఆ చెట్లతో, ఆ పూలతో, ఆ పరిమళాలతో, అవి నిండిన మేడలతో నయనానందకరంగా ఉన్న తిరువల్లవాడు. అలాంటి ఊరిలో నచ్చరవు పడికయ్యం దానయ్యాడు. స్వామి ఎక్కడ పడుకున్నాడండి? అక్కడ పడకగా పడుకొని ఉన్నాడు. చాలా ఆదిశేషుల మీద హాయిగా శయనించి ఉన్నాడు. అది పడుకయ్యం తానయ్యాయి, పడక కోసం పక్కగానే ఉన్నాడు. காத்துட்டத்துவம் రక్షణ కోసం కూడా ఆయనే ఉన్నాడు. పచ్చిల ఇచ్చాదికు భోగిగా ఇరుపార్ విడాదే వర్తికలాము. దేశం అంటే భగవత్ కైంకర్యాన్ని విడిచిపెట్టకుండా అహం సర్వం కరిష్యామి అన్న లక్ష్మణులాగా శేషుడు ఉన్నాడు అనేటువంటి దాంట్లోంచి ఒక్కసారి రామాయణంలోకి తీసుకొచ్చేశారు. పెరుమాళం పెరాటేయం కాట్లే రవిత పోలే. పెరుమాళం పిరాట్యం శ్రీరామచంద్రుడు, సీతామాత కాటిలే రమితా పోలే అడవిలో ఆనందించినట్లుగా. మామూలుగా లోకంలో ఏంటి అర్థం? అడవి అంటే కష్టాల పాలు అని. కానీ రామాయణం ఏం చెప్పింది? రమమాన వరేత్రయ. ఎంత హాయిగా ఉందో అబ్బబ్బా! రాజ్యాలు, ఆ కిరీటాలు, నెత్తి మీద బరువులు అన్ని అక్కడ పడేసేసి హాయిగా జుట్టుముడి పైకి కట్టేసేసుకుని, నారచీరలు కట్టేసుకుని చక్కగా ఈ చెట్లు, ఆ మధువులు, ఆ ఈగలు, ఆ తేనెటీగలు, ఆ జంకారాలు, మధువులు, ఏమి అందమైనటువంటిది! ఎంత హాయిగా, ఎన్నాళ్ళకి మనకింత అందమైన అవకాశం వచ్చింది అని ఏ హనీమూన్ కో వెళ్ళినంత ఆనందపడిపోయారన్నమాట సీతారాములు. వాళ్ళు పడ్డంలో పోయి ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు
ఉన్నారు కాబట్టి అందం. వాళ్ళని చూసి అమాయకుడు ఇంకొక ఆయన ఉన్నారు కదా లక్ష్మణ స్వామి, వాళ్ళే లోకంగా ఉన్నటువంటి స్వామి ఆ అనంత ముఖమానగా బలినే. ఎవరండి ఆయన? అనంతుడి యొక్క రూపం అండి. అంటే ఆ సాక్షాత్తు ఆదౌ జగదాధార శేష తదను సుమిత్రానందన వేష తదుపరి ధృతహల ముసల విశేష తదనంతరం అభవద్గురు యేష రామానుజ అని అన్నట్లుగా పెరుమాళం నిరే పెరుమాళం పిరాటియం శృంగమేర పరత్తిలే విఠలవెంద్రు శ్రీ గుహ పెరుమాళ్ ఇళయ పెరుమాళై పార్తే. ఆ రామాయణ దృశ్యాన్ని కళ్ళ ముందు పెట్టేశారు. చూడండి, రామాయణంలో సీతారాములతో పాటు లక్ష్మణ స్వామి కూడా చక్కగా ముగ్గురు కలిసి తిరుగుతున్నటువంటి స్థితిలో శృంగిబేరపురం అనేటువంటి ఒక ప్రదేశానికి చేరినప్పుడు సీతారాములిద్దరు శయనించారు. అక్కడ లక్ష్మణ స్వామి అలా నిలబడి ఉన్నాడు. అప్పుడు గుహుడు దగ్గరికి వచ్చాడు. వచ్చి పెరుమాళం పెరుమాళం కడవలో నిన్నాர்கள் அங்கே எங்கே திரிகையாலே எங்களுக்கோ உறக்கும் வாராదు నేను రాజపుత్రుడయ్యాను సుకుమార. ఎన్ని చెప్పాడు నాయన, నువ్వు రాజపుత్రుడివే కదా, అందరిని సేవించుకోవడానికంటూ వచ్చావే గాని నువ్వు రాజపుత్రుడివే కదా, నువ్వు కూడా కాస్త కాళ్ళ దగ్గర ఏదో కాస్త చోటు చేసుకుని పడుకో అయ్యా లక్ష్మణ, ఇప్పుడు నేనున్నాను కదా, నేను చూస్తాను కదా అన్నట్టండి. అంటే భరతాదిగళ్ళు వరువరిగళ్ళు ఎన్నయ్య వేండ నాను పరికరముండు నీ కడవలందరూ ఎన్నా. ఎలా చెప్పాడు గుహుడు. ఇగో ఇక్కడ కూడా భరతుడు ఎక్కడ వచ్చేస్తాడో ఏమో, మళ్ళీ ఇక్కడ కూడా ఉండనీయకుండా చేస్తాడేమో అని పాపం అందరూ భరతుడిని అబద్ధం చేసుకున్న వాళ్ళే కదండి. అందువల్ల భరతాదిగళ్ళు వరువరిగళ్ళు ఎన్నయ్య వేండ, భరతుడు వాళ్ళు వస్తారని నువ్వేమి భయపడ అవసరము లేదు. నాను ఏం పరిగణము ఉండవు, నేనున్నాను, నా వాళ్ళందరూ ఉన్నారు. నీ కళ్ళందరూ నువ్వు పడుకోనాయనా, కాసేపు పడుకో తండ్రి, ఏ ప్రమాదం రాకుండా నేను చూస్తుంటా కదా రామచంద్రుడికి అన్నట్ట ఆ గుహుడు. అంటే దాశరథౌ భూమం శయానే సహసీతయా. ఏం అందమైనటువంటి మాట అన్నాడండి, అంత ప్రేమండి అసలు లక్ష్మణుడు. కథం దాశరథౌ భూమౌ శయానే సహసీతయా శక్య నిద్రామయా లబ్ధం జీవితం వా సుఖాని వా. అబ్బా, నాకు నిద్ర రాక పడుకోవడం లేదయ్యా, నేను అది కాదు కారణం. చక్రవర్తి అయ్యుండి హంసతూలికా దర్పాదుల మీద శయనించవలసినటువంటి భాగ్యవంతుడైనటువంటి రాముడు, పోనీలే ఆయన ఏదో పురుషుడు తట్టుకుంటాడనుకుంటే ఎండకన్నెరుగనటువంటి అసూర్యం పసి అయినటువంటి సీత, అయ్యో ఆవిడ కూడా భూమి మీద శయనించవలసి వచ్చిందే, ఎలాగా ఈ దుఃఖాన్ని నేను చూడలేకపోతున్నాను అనేటువంటిది ఆ బాధతోటి. కరం దాశరథౌ భూమౌ శయానే సహసీతయ. వారి మారాయణ చక్రవర్తికి అరుపది నారాయణరం అనపచ్చనాయి వందేపత్త సుకుమారాన పెరుమాళ్ కిడక్క. అడుగడుగున గుర్తు చేసుకుంటాడు. అది 60,000 సంవత్సరాలు, ఒక రోజు 2 రోజులు కాదు, తపస్సు చేసి 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 కానక కన్న సంతానంబుగావున కానక కన్న సంతానమయ్యే. ఎంత బాగా రాశాడో రాజభూషణ్ అనిపిస్తుందండి. కానక కన్న సంతానం, లేక 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 పుట్టినటువంటి సంతానం, కానక కన్న సంతానమయ్యే. కానకు అడవికి పంపడానికే ఆ శబ్దాలంకారాలు చాలా అద్భుతంగా ఉపయోగిస్తాడనమాట. అలాంటి చక్రవర్తి కుమారుడు నేల మీద పడుకోవలసి వచ్చిందే అని దీన్ని మన సినీ కవులు కూడా చాలా అద్భుతమైనటువంటి భావాలతోటి రంగారు పొంగారు అనేటువంటి పద్యాలు ఉన్నాయి చూడండి లౌక సాహిత్యాలలో. అలాంటి జానకి నేలను పవ్వడించే అనే భావం ఉంది. అది ఇక్కడ తీసుకొచ్చు. సుకుమార పెరుమాళ్ తన ఇక్కడ ఎనక్కు కన్ను ఉరంగుమో. నాకు నిద్ర ఎలా వస్తుందయ్యా,
దేహం అంతా కూడా, మనస్సు అంతా కూడా బెంగతోటి, వ్యాకుల తత్వంతో కూడా తల్లడిల్లిపోతుంది. వీరి కష్టాన్ని నేను చూడలేక పోతున్నాను. ఇవన్నీ అనుభవైక విదితాలు అంటారండి, మాటలతో చెప్పేటువంటివి కాదు అని. అలాంటి చిన్న చిన్న ఏదో మామూలు సామాన్యులు అయితే వాళ్ళు బాధలు పడ్డారు అన్న అర్థం ఉంది, కానీ ఇంత అత్యద్భుతమైనటువంటి హోదా, ఒక చక్రవర్తి భోగాలు అనుభవించవలసినటువంటి భాగ్యం కలిగినటువంటి మహానుభావులు, అది సుకుమారి అయినటువంటి సీత, ఇలాంటి వాళ్ళని, ఇలాగ నేల మీద పడుకున్న వాళ్ళని చూస్తూ ఉంటే నాకు నిద్ర రావడం లేదు. అక్కడే చెప్తాడండి రామచంద్ర స్వామి, కాలాన్ని ఎవరు కూడా దాటలేరు. మనందరికీ అనుభవాల్లో ఉండేటువంటి విషయాలే ఇవన్నీ కూడా. ఎంత గొప్పవాడైనా సరే కాల ప్రభావానికి తల వంచవలసినదే. ధర్మరాజు అంటాడండి, మా అంతటి వాళ్ళు ఎక్కడైనా ఇలాంటి కష్టాలు పడ్డవాళ్ళు అసలు ఎక్కడైనా ఉన్నారా చరిత్రలోని, భారతంలో అడుగుతాడండి. పోయి పిచ్చివాడ, నేనే ఉందయ్యా మీ వాళ్ళందరితోటి కలిసి అడవుల్లోకి నువ్వు వస్తే నిన్ను నమ్ముకున్న వాళ్ళందరూ నీతో వచ్చేస్తే, సూర్యవర ప్రసాదమైన పాత్ర ఉంటే వాళ్ళందరికీ గణ్యారాధనలు చేస్తే, మహాచక్రవర్తిలా ఉన్న అడవులో నువ్వేం కష్టపడ్డావు. రాముణ్ణి తలుచుకో ఒక్కసారి. ఏదో రాజ్యాభ్రంశ వనేవాస సీతానష్ట హతోద్విజ ఈదృశీయం మహాలక్ష్మికి. అసలు ఒకదానికంటే ఒకటి ఆ పాయింట్స్ చూడండి. ఎవరి చక్రవర్తి కావద్దు అంటే పోనీ బాగానే ఉంది, రాజ్యంలో అందరిలాగా ఎక్కడో ఒక మూల పడి ఉండొచ్చు కదా. వనేవాస అడవులకు వెళ్ళిపోయారు. పోనీ అడవులకు వెళ్ళిపోయాము అనుకోండి, చాలా బాగానే ఉంది, నేను ఆవిడ కలిసి ఉన్నాం, ఒకరికొకళ్ళం కష్ట సుఖాలు. సీతా నష్ట, పోన్లే ఏదో అయింది వెతుక్కుని పట్టుకొద్దాం చెప్తాడు కదా ఈయన, అడ్రస్ చెప్పేవాడు. హతోద్విజ, ఆ జటాయు కాస్త పోయాడే. కష్టంలో కష్టం, కష్టంలో కష్టం, కష్టంలో కష్టం. ఆ కష్టాల ముందు మనం ఏం కష్టాలండి. మనం అనుకుంటాం ఏదో భగవంతుడు అని, కానీ ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది అసలు కృష్ణావతారం ఎన్ని కష్టాలండి. కృష్ణుడు ఏం సుఖపడ్డాడని. పుడితే కేరమని ఏడవడానికి కూడా నోచుకోలేదు. గట్టిగా ఏడిస్తే ఏడు వినపడిపోతుందేమో, చంపేస్తారేమో. బయటకు వస్తే ఏ రాక్షసులు గాలిగా వస్తారో, ధూళిగా వస్తారో, ఏ రూపంలో వస్తారో, ఎలా చేస్తారో. అందువల్ల కాలానికి ఎవరైనా మనిషిగా పుట్టాడు అంటే ఇది అద్భుతమైన ఉపదేశం అన్నమాట మనకి జీవితంలో. ఎంతటి వాళ్ళమైనా సరే కాలానికి తల ఒగ్గి నడవవలసినదే అని. பிராட்டியோரை கோடிக்கு கிளப்படிவாரீர் ஆனபின்போ எனக்கு உறக்கம் உண்டாய் அது போகைக்கோ அபிசந்த பண்ணியிருக்கிறேன் நல்லின் காலம் ఉరకం దయకమాయి కిడకమయ్యాలే ఇరిక్కిరేన్. నేను నిద్రపోకపోవడానికి ఏదో ప్రేమ, అయ్యో వాళ్ళు పడుకోకుండా నేను, ఇదంతా కర్తవ్యం, వీటితో నాకు నిద్ర రాకపోవడం కాదు. ఎలాంటి వాళ్ళకి ఎలాంటి పరిస్థితి వచ్చింది అనేటువంటి ఒక బెంగ నా హృదయాన్ని విలవిలలాడించేస్తోంది. అందువల్ల నాకు ఏ మాత్రం కూడా నిద్ర అనేటువంటిది రావడం లేదు. అంటే అసలు శేషుడికి నిద్ర ఉండదు కదండి, చమత్కారం అది కూడా చెప్పారు కింద వ్యాఖ్యానంలో. శేషుడికి, పాముకి చక్షుశ్రవము అని పేరండి, చెవులే కళ్ళు దానికి, పాముకి. అందువల్ల కళ్ళు ఉంటాయి కదా, కళ్ళు మూసుకోవడం నిద్ర అనేది. ఆయనకి ఎప్పుడూ మెలకుగానే ఉండేటువంటి వాడు అనే అద్భుత వేదాంతాన్ని నాకు నిద్ర ఎక్కడదయ్యా అన్నాడు అని ఒక మాటతోటి అందంగా చెప్పారు. నమ్మి రామే అస్య దేవ్యాం అనంతస్మిన్ తస్య చాస్యాం ప్రతిష్టయమన్నంబడి ఇరందాదాయాగిల్ నానారీరేనో இரண்டும் அங்கே ஒரு தலைத்தகன் போனாரங்கனே இருக்கும்பడి నమ్మిరానదు నన్నరమే. అంటే నన్ను శేషసారి అయినటువంటి స్వామి నాలాంటి వాడికి తన వైభవాన్నంతటినీ కూడా చూపించి నన్ను తన వశం చేసేసుకున్నాడు అని. అంటే ఆవిడ
సీతమ్మ ఉంది, రాముడు ఉన్నాడు, ఇవాళ నా ప్రాణం కూడా ఆయన దగ్గరికే వెళ్ళిపోయింది. అక్కడ వాళ్ళిద్దరితో పాటు నా ప్రాణం కూడా అంతటి స్థితికి వెళ్ళింది. అంటే భావంలో ఉండేటువంటి తీవ్రత అలాంటిది. మనం ఏదైనా సరే ఒక విషయాన్ని చాలా ఎక్కువగా భావించామంటే అందరూ వెళ్ళిపోతుంది, మనం సరే అయిపోతాం. ఎవరైనా పిలవగానే ఆ మాటే సమాధానం చెప్తాం. ఎందువల్ల భావాలు మొత్తం నిండిపోయి ఉన్నాయి కాబట్టి అని. అందుకనే ఇక్కడ అంటున్నారు, నమ్మిరానదన నలమే తిరువనంతన్వన్మేలే సాయంపడి వెళ్ళి కట్టి. ఇదిగో నేను చూడు ఇక్కడ ఆయన శేషసాయి. ఆ మాటని ఎలా అన్వయించారో చూడండి నమ్మిళ్ళయ్య గారు. తన శేషసాయిత్వాన్ని నాకు చూపించి నన్ను వశం చేసుకున్నాడండి. అలా అన్వయించుకున్నారనమాట. ఆయన ఎప్పుడు పాపం అక్కడే పడుకుంటాడు, కానీ ఈయనకి ఏమనిపించింది, ఇదిగో చూసావా నిన్ను నా వశం చేసుకోవడానికి నా అందం చూడు అని చెప్పి శేషసాయి మీద తన శేషసాయిగా దర్శనం ఇచ్చాడు. ఎన్నుడయ్య నల్ జీవన్ ఇంతకంటే జీవితానికి అసలు ఏమి సార్థక్యం కావాలండి? భగవత్ సేవలో జీవితాన్ని గడపడం. ఆ ఆదిశేషుడికి ఎంత వరమిచ్చి పక్కగా చేసుకున్నాడో నాకంత వరమిచ్చి నా మనస్సుని తన అధీనం చేసేసుకుని అందులో వచ్చి హాయిగా కూర్చొని ఉన్నాడు. ఆయన పక్కనే నర జీవన ఇరుక్క ఆ హృదయంలో ఉన్నాడు అంటే ఎంత ఆనందం అండి. స్వామివారు ఎప్పుడు చెప్తుంటారు, అందరి హృదయాల్లో హాయిగా కూర్చోటండి, ముళ్ళని కూర్చున్నట్టుగా కూర్చొని ఉంటాడు. బాబా ఎప్పుడు వెళ్ళిపోతాను రా ఇందులోంచి అన్నాడు. ఆడవారు అంటున్నారు, ఎంత అదృష్టవంతుల్లో ఎంత హాయిగా తిరువనంతశ్వాస మీద శయనించినట్లుగా నా మీద శయనించన్నాడు. కేవల శరీరత్తాలు ప్రయోజనం. ఇంతకీ పాయింట్ ఏమిటో చెల్లెలారా మీకు అర్థమైందా? ఈ దేహానికి మీరు హితోపదేశం చేస్తున్నారు, లోపల ఉన్న ప్రాణాలు ఆయన దగ్గర ఉన్నాయి. ప్రాణాలు లేని దేహం మీరు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా అది వినేటువంటిది. ఇతను అవన్ పక్కన లేసిన ఇతను సొల్లు మాగి కావాలంటే మీరు ఆయనకి ఇతను చెప్పండి. ఆడవారిని ఇలా బాధ పెట్టడము మీకేమీ న్యాయం కాదు పరమాత్మ అని చెప్పి ఆయనకు మీరు ఇతను చెప్పండి కానీ నాకు కాదు అనేటువంటి దాన్ని 4వ పాసరంలో నిత్యంతో మీరు నలిందయం செய்தீரோ பச்சிலை நீளுக்கமும் பலவும் தெங்கும்